వెల్కమ్ టు K7 మీడియా. భారతదేశంలోని అందులో విజయవాడలో అతిపెద్ద భారీ కట్అవుట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు, మెగా అభిమానులు, జనసేన అభిమానులు, అలాగే గేమ్ చేంజర్ మూవీ టీం వీళ్ళందరూ కలిసి రామ్ చరణ్ గారికి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అతిపెద్ద భారీ కట్అవుట్ 256 అడుగుల కట్అవుట్ ఇక్కడైతే కనుక విజయవాడ వజ్ర గ్రౌండ్స్లో అయితే కనుక రేపు లాంచ్ జరుగుతుంది. డిసెంబర్ 29 రేపు మధ్యాహ్నం 3 గంటలకైతే కనుక లాంచింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే కనుక ప్రజెంట్ అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అయితే కనుక కట్అవుట్ అనేది మనకి ఫిల్ అయిపోతుంది, చూసారు లేదో. రేపు అయితే కనుక కంప్లీట్గా రివీల్ అవుతుంది. ఇప్పుడు ఈ కొంచెం చూస్తూనే కనుక మనకి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి, మామూలుగా లేదు అసలు వైబ్ అనేది. ఇంకా రేపు మార్నింగ్ అయితే విడుదలైన సందర్భంగా అది రివీల్ అయినప్పుడైతే కనుక నెక్స్ట్ వచ్చి ఆ మూవీ టీం ఎవరైతే వస్తారో ఆ మూవీ టీం చూసినప్పుడు, అలాగే అంతమంది క్రౌడ్ చూసినప్పుడు ఇంకా ఏ విధంగా ఉంటుందో, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో రేపైతే కనుక మనం చూసుకోగలమండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రామ్ చరణ్ గారిది భారీ కట్అవుట్ ఏదైతే ఉందో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, దానికి సంబంధించి చూడడానికి ఇప్పుడైతే కనుక ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడైతే కనుక భారీగా అయితే కనుక వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అక్కడ ఫేస్ వర్క్ అయితే కనుక కట్అవుట్ అయితే కనుక వచ్చేసింది. ఇంకొంచెం అయితే కనుక ఆల్మోస్ట్ కట్అవుట్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. రేపు అయితే కనుక లైవ్లో అయితే కనుక మనం చూసుకోగలము. ఇది అయితే కనుక ఈ రోజు అయితే కనుక ఇక్కడ పాసెస్ తీసుకోవడానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, అటు విజయవాడలో ఉన్న మెగా అభిమానులు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇక్కడైతే కనుక వచ్చారు, పాసులు తీసుకుంటున్నారు. సో ఇప్పుడే ఇలాగా జనాలు వస్తున్నారు. అయితే రేపైతే కనుక ఇంకా జనాలు క్రౌడ్ మామూలుగా ఉండదు. చిరంజీవి గారంటే అందరికీ చాలా ఇష్టం మేడం, మెగా ఫ్యాన్స్కి. మీ అందరికీ తెలిసిన విషయమే. అంత పెద్ద చిరంజీవి గారికి వారసుడుగా రావటం, తక్కువ టైంలోనే అంతర్జాతీయ స్థాయిలో అంత గొప్ప పేరు తెచ్చుకొని గ్లోబల్ స్టార్గా ఇవాళ రామ్ చరణ్ గారు వెలుగొందుతున్నారు. అదంతా మనం చూస్తున్నాం. అయితే చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే వరుణ్ తేజ్ గారు కానీ మెగా హీరోలు అభిమానులను ఎలా తయారు చేశారంటే, అభిమానులకు ఒక వాల్యూ ఇచ్చారు. అనేక సేవా కార్యక్రమాలు చేయడం మీరు చూస్తుంటారు రెగ్యులర్గా. వాళ్ళ పుట్టినరోజులకి అనేక మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేయటం, అది మా సీనియర్ అభిమానులు చేసుకుంటూ వచ్చారు, మేము చేస్తున్నాం. అది కాకుండా సంక్రాంతికి రేపు శంకర్ గారి సారథ్యంలో రాబోతున్న రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి ఏదైనా ఒక ఫీట్ చేయాలి. మెగా అభిమానులు, హీరోలు ఎన్నో ఫీట్స్ చేస్తుంటారు, ఎన్నో అద్భుతాలు రికార్డులు సృష్టించారు. అలాగే మెగా అభిమానులు కూడా ఎన్నో రక్తదాన కేంద్రాల్లో కానీ, లేకపోతే ఐ డొనేషన్స్లో కానీ, లేకపోతే ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేసి రికార్డులు సృష్టిస్తే, ఈ భారీ కట్అవుట్ ఏదైతే 256 అడుగులు విజయవాడ నడిబొడ్డున ఈరోజు నిర్మిస్తున్నామో, రేపు లాంచింగ్ భారీగా జరగబోతుంది మెగా అభిమానుల మధ్యలో. ఇది రామ్ చరణ్ గారికి ఒక సర్ప్రైజ్గా అభిమానుల తరపు నుంచి, మెగా అభిమానుల తరపు నుంచి అందరం కూడా రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఇది చేయాలి దీన్ని అని మేము అనుకొని రేపు దీన్ని గ్రాండ్గా మన గేమ్ చేంజర్ చిత్రానికి ఇదిగా గిఫ్ట్గా మేమందరం రామ్ చరణ్ గారికి దీన్ని ప్రజెంట్ చేయబోతున్నాం. రేపు ఒక హెలికాప్టర్తో స్పెషల్గా దీన్ని సర్ప్రైజ్ చేయబోతున్నాం. రేపు అందరూ చూడబోయి నిజంగా అందరికి చాలా హ్యాపీగా, తప్పకుండా రామ్ చరణ్ గారు చాలా ఆనందపడతారు అభిమానులు ఇచ్చిన ఈ ఫీట్కి. నార్మల్గా అయితే కనుక పాలాభిషేకాలు చేస్తారు మూవీ రిలీజ్ టైంకి కానీ, లేకపోతే ఇంకేమైనా చేస్తారు. బట్ హెలికాప్టర్లో పూల వర్షం కురిపిస్తారంటున్నారు, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయంటున్నారు. ఇంతకు ముందు కూడా చాలా మూవీస్ అయితే రామ్ చరణ్ గారు రిలీజ్ అయ్యాయి, మెగాస్టార్ గారు రిలీజ్ అయ్యాయి. వాళ్ళెవ్వరికి ఇంతవరకు ఈ సర్ప్రైజ్ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు మన ఇండియాలో. ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఎప్పుడు జరిగింది, సడన్గా ఇప్పుడే ఎందుకు ఇలా చేయాలనిపించింది? అంటే అలా ఏం లేదు మేడం. ఎప్పటి నుంచో రామ్ చరణ్ గారి కోసం, మెగా ఫ్యామిలీ కోసం అనేక ఫీట్స్ అభిమానులు చేశారు. అయితే ఈసారి సంక్రాంతికి ఈ సినిమా కానుగ్గా రావటం, అలాగే రామ్ చరణ్ యువశక్తి, ఈ రామ్ చరణ్ యువశక్తి అనేది రామ్ చరణ్ గారి కోసం గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన పేరుని జనాల్లో ఆయన గర్వపడేలాగా ఈ రామ్ చరణ్ యువశక్తి నడుచుకుంటూ వస్తుంది. అయితే అందరూ చెప్పుకునేలాగా, ప్రజలందరూ చెప్పుకునేలాగా రామ్ చరణ్ గారి కోసం భలే చేశారే, మా హీరో కూడా అరే నా అభిమానులు భలే సర్ప్రైజ్ ఇచ్చారే, అలాగే సంక్రాంతికి కానుగ్గా రాబోతుంది కాబట్టి ఈ సీజన్లో ఇది చేస్తే అంటే RRR నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కుదిరింది, అన్ని విధాలు ఇప్పుడు కుదిరింది. అది కూడా సినిమా సిటీ విజయవాడ అనేది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విజయవాడలో సినిమా అభిమానులు ఒక ప్రత్యేకత ఉంది. చాలా ఇష్టం సినిమా అంటే, ఇక్కడ సినిమాని చాలా ఆరాధిస్తారు. మొదటి టాక్ ఇక్కడ నుంచి వెళ్తుంది సినిమా సక్సెస్ అనేది. కాబట్టి ఇక్కడ నుంచే ఒక మంచి ఫీట్ ఇవ్వాలి రామ్ చరణ్ గారి కోసం అని అందరూ ఆకాశం ఎత్తులో ఉన్న రామ్ చరణ్ గారిని చూడాలని చెప్పి మేమందరూ ఈ యొక్క డిజైన్ చేసాం. రేపు అందరూ 100% చాలా సర్ప్రైజ్గా, హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. ఓకే, మరి దీనికి తగ్గ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కదా, మరి బందోబస్తు అనేది
ఏర్పాటు అయితే జరిగింది ఎవరికి ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే చాలా మంది ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు, రామ్ చరణ్ గారు ఇద్దరికి కలిపి ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వస్తారు. సో క్రౌడ్ అయితే చాలా బాగా ఉండొచ్చు, క్రౌడ్ అయితే కనుక దట్టు సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అసలు మూవీ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావచ్చు కదా. సో అంత క్రౌడ్ వల్ల ఎవరికైనా ఏమీ ఇబ్బంది కలగకుండా బందోబస్తు అయితే కనుక పర్ఫెక్ట్గా జరుగుతుందా? మేడం 100% పోలీస్ అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీస్ వారి సహకారంతో అన్ని పర్మిషన్స్తోనే చేయడం జరుగుతుంది. తప్పకుండా వారు చాలా సపోర్ట్ చేస్తామన్నారు, చాలాసార్లు వచ్చి వాళ్ళు చూసుకున్నారు ఎలా జరుగుతుంది ఏంటని. తప్పకుండా రేపు పోలీసు వారు అట్లాగే అందరూ కూడా చాలా జాగ్రత్తగా, మనం జనాన్ని కూడా ఎక్కువ చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఎవరైతే అందరినీ పిలిచి ఏదైతే మనం గ్రౌండ్ ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన పోలీసు వారు ఇచ్చిన సూచనల మేరకు అంతవరకే చేస్తున్నారు. అంతవరకే చాలా జాగ్రత్త ఆర్గనైజింగ్గా జరుగుతుంది. మెగా ఫ్యామిలీ కార్యక్రమాలు ఏదైనా ఎప్పుడు కూడా ఇబ్బంది పడవు. గత కార్యక్రమాలను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సక్సెస్ఫుల్ చేసేలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. ఓకే, రేపైతే కనుక ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ టీం అయితే వస్తుంది కదా, మరి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఈ గేమ్ చేంజర్ అనేక ఫంక్షన్లు ఇంకా ముందు ఉన్నాయి మేడం. రేపైతే సినిమా యూనిట్ రాబోతుంది. ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ ట్రైలర్ లాంచ్కి కానీ మీరు అనుకునే మన ఇష్టమైన హీరోలు తప్పకుండా రాబోతున్నారు. రామ్ చరణ్ గారిని వారిని మనం ఒకే వేదిక మీద చూడబోతున్నాం. మన మెగా పవర్ స్టార్ని అలాగే మెగాస్టార్ అలాగే రామ్ చరణ్ గారిని తప్పకుండా మనందరి కోరిక గేమ్ చేంజర్తో తిరగబోతుంది. అలాగే గేమ్ చేంజర్ రేపు 10వ తారీఖు సంక్రాంతి కానుకగా 10వ తారీఖు అందరికి పండగనే ఇవ్వబోతుంది. గ్రాండ్ హిట్గా పోతుంది. ఆల్ ది బెస్ట్ చరణ్ బాబు, మీరు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో చేయాలి. ఇంత అంతర్జాతీయ స్థాయికి మీరు తక్కువ టైంలో వెళ్ళటం అందరికి ప్రతి ఒక్క మెగా అభిమానికి చాలా గర్వకారణం. ఓకే, రామ్ చరణ్ ఫ్యానేనా మీరు? డై హార్ట్ ఫ్యాన్, చేతులు కోసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ రామ్ చరణ్ అయితే కనుక అతి పెద్ద కట్అవుట్, దట్టు ఇండియాలోనే ఫస్ట్ కట్అవుట్. ఇంతవరకు పెద్ద ఫ్యాన్ ఎవరి హీరోస్కి కానీ ఈవెన్ చిరంజీవి గారికి కూడా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారికి జరుగుతుంది, అది కూడా గేమ్ చేంజర్ మూవీ. ఇంకా జనవరి 10th ఎక్కువ టైం కూడా లేదు. ఈలోపు ఇంత పెద్ద కట్అవుట్ అటు మూవీ టీమ్ అండ్ ఫ్యాన్స్ మొత్తం కలిపి చేస్తున్నది కాబట్టి దాని మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? మామూలుగా లేదు, రచ్చ చేసి రేపు వచ్చి నేను మా ఫ్రెండ్స్ని తీసుకొద్దాను, పార్సిల్ కూడా తీసుకున్నాను. మా టికెట్లు తీసుకున్నా, వచ్చేసి రేపు కాల్ చేద్దాం. ఇదిగో మా అన్నయ్య కట్టట్ రెడీ అవుతుంది, కొడితే రేపు అదిరిపోవాలి ఇక్కడ. ఓకేనా? జై బోలో రామ్ చరణ్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇంకా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి, ఎక్కడ జరగకుండా మన విజయవాడలో మన సరౌండింగ్ దగ్గరలో ప్లేసెస్లో జరుగుతుంది. దానికి ఏంటి, ఎందుకు వేరే చోట ఎక్కడ పెట్టకుండా ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటి? విజయవాడలో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, విజయవాడలో రామ్ చరణ్ అడ్డా కాబట్టే అన్నకి ఇక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. అది రామ్ చరణ్ అంటే జై బోలో రామ్ చరణ్. ఇప్పుడు రేపు రామ్ చరణ్ వస్తారా మరి ఇక్కడికి? అంటే అది కనుక్కుందని వచ్చాను, ఎవరు చెప్పట్లేదు. ఎవరిని చెప్తే బాగుండు. అన్నయ్య నువ్వు వస్తే మాత్రం ఫుల్ హ్యాపీ అన్నయ్య. కట్అవుట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, రామ్ చరణ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. 2 1+1 ఆఫర్. ఇదే ఒక ఆఫర్ అంటే 250 అడుగులు కట్అవుట్ ఆఫర్ అంటే అన్నీ వస్తే ఇంకా 256 అడుగులు అన్న కట్అవుట్ ఆఫర్ అంటే అన్న వస్తే ఇంకా బంపర్ ఆఫరే. అంత పెద్ద కట్అవుట్ చూసి రేపు పొద్దున మరి భోజనం చేస్తారో చేయరు? ఇంకా ఇప్పటి నుంచి ఇంకా టికెట్లు దొరికాయి, ఇంక రాత్రికి అన్నం కూడా తిన్నాం. మాకు ఇంత పెద్ద కట్అవుట్ రావడం ఆంధ్రాలోనూ ఫస్ట్ టైం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 256 అడుగులు కట్అవుట్ పెట్టడం అనేది చరిత్రలోనే మొట్టమొదటి కట్అవుట్ అనమాట. మాకు చాలా ఆనందంగా ఉంది ఆంధ్రాలో పెట్టడం. ఫస్ట్ మెగా అభిమానులుగా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దట్ ఇప్పుడు ఆల్రెడీ రివీల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ రివీల్ అయిపోయింది. సో ఆల్రెడీ మీరు ప్రీగా ముందే చూసేస్తున్నారు అనమాట, రేపు మళ్ళీ చూస్తారు. సో ఆడియన్స్ అందరి మధ్యలో చూస్తారు, అటు మెగా ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారి అందరి. సో చాలా మంది క్రౌడ్ మధ్యలో అదే మూవీ టీం మధ్యలో చూస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ ఏముంది, ఇప్పుడు రామ్ చరణ్ గారు డైరెక్ట్, ఇప్పుడు ఆయన రాకపోయినా సరే రామ్ చరణ్ గారిని చూసి డైరెక్ట్ అందరు ఇక్కడే సినిమా చూసేటట్టు ఉంది. అంత కట్అవుట్ పెట్టడం మామూలు విషయం కాదు కదా, మరి భారతదేశం మొట్టమొదటిసారిగా పెట్టారు ముందు. చాలా ఇక్కడ పెట్టడం మాకు హ్యాపీగా ఉంది, గర్వకారణం. మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కన్ఫర్మ్గా. అంటే రామ్ చరణ్ గారి ప్రీవియస్ మూవీస్ కానీ మెగాస్టార్ మూవీస్ కానీ వేరే ఏ హీరో మూవీస్ కానీ చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే ఉన్నాయి. ఎప్పుడు ప్లాన్ చేయని వారు సడన్గా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి ప్లాన్ చేయడానికి ఏం రీజన్స్ ఉన్నాయంటారు? శంకర్ దర్శకత్వంలో సినిమా కదా మెయిన్ అది. అంటే శంకర్ దర్శకత్వంలో చాలా మంది హీరోస్ ఉన్నా కానీ ఇప్పుడు రామ్ చరణ్ అనేది ప్రత్యేకం కదా, మరి మెయిన్ దానికోసం పెట్టారు. చూసుకున్నట్లయితే కనుక ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పాసుల కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే పాసులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రేపు లాంచ్ జరిగిపోతుంది కదా, 256 అడుగులు భారతదేశంలోని అతిపెద్ద కట్అవుట్ అండి రామ్ చరణ్ గారిది. సో ఇక్కడ విజయవాడలో ఇది అయితే కనుక లాంచ్ చేయడం జరుగుతుంది వజ్రా గ్రౌండ్స్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలామంది జనాలు అయితే వస్తున్నారు పాసుల కోసం. రేపైతే చూద్దాం లాంచింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని. నిరంతరం ఎన్నో కొత్త అప్డేట్స్ ఇస్తూ
మన సినీ వార్తలు మనకు అందిస్తున్న K7 మీడియాని అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.